హాయ్ హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అడా 24/7 అఫీషియల్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎస్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా? ఎస్, ఐ హోప్ సో గుడ్. సో ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనం ప్రతిరోజులాగే మనం ఈరోజు కూడా ఒక సరికొత్త వీడియోతో వచ్చేసాం. సో ఈరోజు కూడా కొన్ని పాలిటీ క్వశ్చన్స్ చూద్దాం. సో ర్యాండమ్గా కొన్ని పాలిటీ క్వశ్చన్స్ చూద్దాం. ఎస్, సో ముందుగా థాట్ ఆఫ్ ది డే ఫ్రెండ్స్. ఎట్ ఫస్ట్ దే విల్ ఆస్క్ వై యూ ఆర్ డూయింగ్ ఇట్, లేటర్ దే విల్ ఆస్క్ హౌ యూ డూ ఇట్. అంతే కదా ఫ్రెండ్స్. సో మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆస్పిరెంట్స్, సో ఈ ఆస్పిరెంట్స్ విషయంలో మీరు అందరూ కూడా ఏం చేయాలంటే, సో కామ్గా మీ పని మీరు చేసుకుంటూ పోండి. సో ఎటువంటి ఎవరికి సమాధానం అవ్వకుండా జస్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ స్టడీ జస్ట్. సో దాని తర్వాత ఎలా చేసావు వాళ్ళే మీకు వచ్చి అడుగుతారు. ఓకే, ఎస్. సో ఎస్, అటువంటి ఆస్పిరెంట్స్ అనేది మనకి అడా 24/7లో ఉన్నారు. నిరంతరం కంటిన్యూస్గా అడా 24/7ని ఫాలో అవుతుండండి. 24/7 మీకు ఈ యొక్క కంటెంట్ని అందించడం మా ప్రత్యేకత. ఎస్ ఫ్రెండ్స్, మనకి సెలబ్రేటింగ్ 13 years ఆఫ్ సక్సెస్. ఎస్, 17% ఫ్లాట్ ఆఫర్తో పాటుగా డబల్ వ్యాలిడిటీ అందిస్తుంది అడా 24/7 మెగా ప్యాకేజ్ మీద, టెస్ట్ ప్యాకేజ్ మీద. సో ఎటువంటి మెగా ప్యాకేజ్ టెస్ట్ ప్యాక్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. Y265 అనే కోడ్ని యూజ్ చేస్తే కనుక మీకు మెగా ప్యాకేజ్ టెస్ట్ ప్యాక్స్ మీద 17%తో పాటుగా డబల్ వ్యాలిడిటీ వస్తుంది. ఓకే, Y265. సో ఫ్రెండ్స్, అలాగే మనకి ఈ యొక్క APPSC Group 4 సంబంధించిన మాక్ టెస్ట్లు మనం చేస్తున్నాం. సో రోజు మనం డిస్కషన్స్ చేస్తున్నాం. ఓకే, సో అదేవిధంగా ఈరోజు కూడా కొన్ని పాలిటీ క్వశ్చన్స్ చూద్దాం. ఎస్, ముందుగా ఫస్ట్ క్వశ్చన్ మీ స్క్రీన్ మీద చదివియండి. ఎస్, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో హూ అమాంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ రైట్ టు అడ్రస్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఉభయ సభలు పరిష్కరించే హక్కు క్రింది వారిలో ఎవరికి ఉంటుంది? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్ ఫ్రెండ్స్, రెగ్యులర్గా మనకి అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని సో యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. ఎస్, చూద్దాం ఎవరు ఇస్తారో ఆన్సర్. పార్లమెంట్ ఉభయ సభలను పరిష్కరించే హక్కు ఈ క్రింది వారిలో ఎవరికి ఉంటుంది? ఎస్, అడ్రస్ ది బోత్ ద హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. జస్ట్ సి ఇచ్చారు, ఏ ఇచ్చారో చూద్దాం. ఇంకా సో వాట్ ఇస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్? ఎస్, సి ఈజ్ ద ఆన్సర్ అండి. సి ఈజ్ ద ఆన్సర్. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి ఉభయ సభల్లో హాజరయ్యే అవకాశం ఉంటుంది. చీఫ్ జస్టిస్ కానీ, గవర్నర్ ఆఫ్ RBI కానీ, క్యాగ్ కానీ. సో ఎస్, బట్ ఇక్కడ అడ్రస్ అంటున్నాడు. అడ్రస్ పార్టిసిపేట్ చేయొచ్చు కానీ హీ కెన్ అడ్రస్ ఆల్సో బోత్ ద హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. అడ్రస్ చేయగలరు ఎవరంటే అటార్నీ జనరల్. సో మనకి వన్ ఆఫ్ ది ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ది కంట్రీ. ఎస్, ఆర్టికల్ 76 ఏం చెప్తుంది? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ది కంట్రీ. అలాగే స్టేట్స్కి, పర్టికులర్ స్టేట్స్కి అటార్నీ జనరల్ ఉంటారు, మనకి అందరికి తెలిసిందే. ఎస్, అడ్వకేట్ జనరల్. సో బోత్ హౌసెస్లో మనకి అడ్రస్ చేసే వ్యక్తి ఇక్కడ అటార్నీ జనరల్. ఎస్, వెరీ గుడ్. వన్ ఆఫ్ ది లీగల్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా. ఎస్, వన్ ఆఫ్ ది లీగల్ అడ్వైజర్ టు వన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఎస్, వెరీ గుడ్. ఎస్, సో ఒక మనకి ప్రెసిడెంట్ అనేవారు మనకి అడ్వైజరీ బాడీ, అడ్వైజ్ అడుగుతుంది ఫ్రెండ్స్ CGI దగ్గర. బట్ CGI అడ్రస్ చేయకూడదు. బోత్ ద హౌసెస్లో మనకి అడ్రస్ చేయలేని ఒక రూల్ ఉంది. ఎస్, మనకి అటార్నీ జనరల్కే అటువంటి ఒక టైప్ ఆఫ్ అవకాశం ఉంటుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్, ఆన్సర్ సి. ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఎంటైర్లీ వెస్టెడ్ ఇన్ ది. ప్రభుత్వ వ్యయం యొక్క నియంత్రణ పూర్తిగా ఎవరి దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్? ఫైనాన్స్ మినిస్టర్, యూనియన్ పార్లమెంట్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్. సో కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఖర్చు. సో నేను ఆల్రెడీ ఇది పబ్లిక్ ఎకానమీ టాపిక్లో చెప్పాను. సో పబ్లిక్ ఫైనాన్స్లో మనకి ₹1 ఎక్కడి నుంచి వస్తుంది, ₹1 ఎక్కడికి పోతుంది, ₹1 ఎక్కడి నుంచి వస్తుందంటే రిసీప్ట్స్ అని చెప్తాం. ₹1 ఎక్కడికి ఖర్చు పెడుతున్నానంటే ఎక్స్పెండిచర్ అని చెప్పాం. ఎస్, ఈ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంతా కూడా అండర్ ద కంట్రోల్ ఆఫ్ యూనియన్ పార్లమెంట్. ఎస్, యూనియన్ పార్లమెంట్ ఇస్ ద ఆన్సర్. ప్రెసిడెంట్ కాదండి, యూనియన్ పార్లమెంట్. సో చూడండి, చిన్న క్వశ్చన్సే ఇవన్నీ కూడా, చాలా చిన్న క్వశ్చన్సే. మీరు ఓవర్లుక్లో కొన్నిసార్లు పోతూ ఉంటాయి. ఇక్కడ కంట్రోల్ అంటున్నారు, కంట్రోల్. సో కంట్రోల్ అంటే మనకి చట్టాల ద్వారా. సో ప్రతిదీ కూడా ఇది మనకి వన్ ఆఫ్ ది ఫైనాన్స్ బిల్ అంటాం. సో ఫైనాన్స్ బిల్ కానీ, మనీ బిల్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎవరి ఆధ్వర్యంలో వెళ్తాయి? యూనియన్ పార్లమెంట్ చేత వెళ్తాయి, ఆమోదించబడాలి. సో ప్రెసిడెంట్ కాదు, మనకి అండర్ కంట్రోల్ ఆఫ్ అంటున్నాడు ఇక్కడ, ఎంటైర్లీ వెస్టెడ్ విత్ యూనియన్ పార్లమెంట్ అండి. ఎస్, అనిల్ కుమార్, వెరీ గుడ్. ఎస్, సాయి కార్తిక్ కరెక్ట్ ఇచ్చారు, వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. బట్ ఇలాంటివి తప్పులు చేయకుండా ఒక రివిజన్
ఒక కంటిన్యూస్ రివిజన్ అనేది మనకు ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్, ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యూనియన్ పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ మెన్షన్డ్ ఇన్ ద స్టేట్ లిస్ట్. కేంద్ర జాబితాలో పేర్కొన్న విషయాలకు సంబంధించి కేంద్ర పార్లమెంటు చట్టాలు చేయవచ్చు. ఎప్పుడు? వెన్ ది స్టేట్ అసెంబ్లీ ఈజ్ నాట్ ఇన్ సెషన్, డ్యూరింగ్ అన్ ఎమర్జెన్సీ అండర్ ప్రెసిడెంట్స్ రూల్, ఆన్ ఎ స్పెసిఫిక్ రిక్వెస్ట్ ఫ్రమ్ ది గవర్నర్, వెన్ ద చీఫ్ మినిస్టర్ కాన్కర్స్. ఎస్, సో మనకి స్టేట్ లిస్ట్ అంటే ఏంటి, సెంట్రల్ లిస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. సో మనకి 7th షెడ్యూల్లో 3 లిస్టులు పొందుపరిచారు. సో ఇవన్నీ కూడా తెలుసు మనకి. ఎస్ ఫ్రెండ్స్, సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్. సో ప్రతిరోజు మనకి టైమింగ్స్ మారుతూ ఉంటాయి, అందుకనే మీకు సో ప్రతిదీ కూడా డీటెయిల్గా నోటిఫికేషన్ ద్వారా తెలియాలంటే సబ్స్క్రిప్షన్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎస్, ఆన్సర్ ఏ అంటున్నారు చూద్దాం. సింపుల్ క్వశ్చన్, యూనియన్ పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ మెన్షన్డ్ ఇన్ ద స్టేట్ లిస్ట్. ఎస్, ఎమర్జెన్సీ రూలే కదండి, ఆన్సర్ బి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనకి సో ఇక్కడ ఏంటి మనకి, సో యూనియన్ పార్లమెంట్, ఓకే, సో యూనియన్ గవర్నమెంట్ అంటే పార్లమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ ఏం చేస్తుంది, స్టేట్ ఎమర్జెన్సీలో ప్రెసిడెంట్స్ రూల్లో మనకి ఎమర్జెన్సీ టైంలో, ఓకే, ప్రెసిడెంట్స్ రూల్ తెస్తుంది. సో ప్రెసిడెంట్ రూల్ అంటే ఇప్పుడు మనకి ఆర్టికల్ 356 ప్రెసిడెంట్ రూల్ అంటాం. సో ఎప్పుడైనా స్టేట్ మిషనరీ ఫెయిల్ అయినప్పుడు, సో పార్లమెంట్ చేసిన చట్టాలు ఇది ఆమోదించినప్పుడు, సో ఇది మనకి ప్రెసిడెంట్ రూల్ వర్తిస్తుంది ఆ స్టేట్లో, పర్టికులర్ స్టేట్స్లో. సో స్టేట్స్ లిస్టులో కూడా ఈ యొక్క యూనియన్ గవర్నమెంట్ సో పాలసీస్ చేయొచ్చు. ఎస్, డ్యూరింగ్ అన్ ఎమర్జెన్సీ అండర్ ప్రెసిడెంట్స్ రూల్ ఇస్ ఆన్సర్. సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అసలు యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్ఫరెన్స్ లిస్ట్లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఒకసారి చూద్దాం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ అడిగారు ఫ్రెండ్స్. సో ఒక్కసారి మీరు లుక్అవుట్ చేసేయండి, ఎగ్జామ్ పనికి వచ్చేవి. యూనియన్ లిస్ట్లో, స్టేట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్, యూనియన్ అనగానే ఆల్ ద రెసిడ్యువరీ పవర్స్ వెస్టెడ్ విత్ హైయెస్ట్ పవర్స్, ఎపెక్స్ బాడీ అనమాట. ఈ యొక్క మ్యాటర్స్ మీద డిఫెన్స్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, అటామిక్ ఎనర్జీ అండ్ మినరల్ రిసోర్సెస్, ఫారెన్ అఫైర్స్, నేషనల్ హైవేస్, రైల్వేస్, సెన్సస్, బ్యాంకింగ్, సో అలాగే కరెన్సీ, ఆర్గనైజేషన్ సచ్ యాజ్ ఆర్బీఐ, సిబిఐ, ఇవన్నీ కూడా యూనియన్ లిస్ట్లో పరిధిలో ఉంది. యూనియన్ పార్లమెంటే చేయగలదు, ఓకే, పార్లమెంటే దీని మీద చట్టాలు చేయగలదు. అలాగే స్టేట్ లిస్ట్లో ఉండే అంశాలు ఏంటి, ఇక్కడ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ బాడీస్ తెలుసు, అగ్రికల్చర్ తెలుసు, టూరిజం ఆఫ్ ఎ స్టేట్, అలాగే ఆల్ ట్యాక్స్, టోల్ ట్యాక్సెస్, టోల్ గేట్స్, టోల్ ట్యాక్స్ అండ్ ల్యాండ్ రెవెన్యూ, స్టేట్ పెన్షన్, పబ్లిక్ డెట్ ఆఫ్ ద స్టేట్, ఎలక్షన్స్ ఆఫ్ పర్టికులర్ స్టేట్, శాలరీస్ అండ్ అలవెన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్, ఇవన్నీ కూడా స్టేట్ లిస్ట్. ఎస్, చూడండి, శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ కెన్ బి డన్ బై ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నాట్ పార్లమెంట్. ఓకే, అలాగే కాన్కరెంట్ లిస్ట్లో మనకి రెసిడ్యువరీ పవర్స్ వెస్టెడ్ విత్ యూనియన్ గవర్నమెంట్, ఫారెస్ట్ మీద, ఎడ్యుకేషన్, పాపులేషన్ కంట్రోల్, సో రెండిట్లు కూడా చేయొచ్చు, బట్ ఎపెక్స్ గవర్నమెంట్ రెసిడ్యువరీ పవర్స్. ఓకే, ఎస్, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి, ట్రేడ్ యూనియన్స్ కానీ, రీజనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, ఎలక్ట్రిసిటీ, ఐలాండ్ వాటర్వేస్, ఇన్లాండ్ వాటర్వేస్, ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్, ఇవన్నీ కూడా కాన్కరెంట్ లిస్ట్. ఎప్పుడైనా ఎగ్జామ్స్లో అడగచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో దాని మీద దీన్ని ఇవ్వడం జరిగింది. ఎస్ ఫ్రెండ్స్, మనం కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద టర్మ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ షల్ నాట్ ఇంక్లూడ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎస్, వెరీ గుడ్. సో మీరందరూ కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో భారత రాజ్యాంగం ప్రకారం జిల్లా న్యాయమూర్తి అనే పదాన్ని చేర్చకూడదు. ట్రైబ్యునల్ జడ్జ్ అంటే డిస్ట్రిక్ట్ జడ్జ్, వీళ్ళందరిలో ఎవరు డిస్ట్రిక్ట్ జడ్జ్లోకి రారు. సో ట్రైబ్యునల్ జడ్జ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎ స్మాల్ కాస్ కోర్ట్, చీఫ్ ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్ ఆర్ సెషన్ జడ్జ్. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ట్రై చేయండి, ఇవన్నీ కూడా మనకి రిపీటెడ్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో పాలిటీ నుంచి ఏ బిట్ కూడా వదలకూడదు మనం. పాలిటీ నుంచి నెంబర్ ఆఫ్ బిట్స్ వస్తే అన్నీ కూడా మనం కరెక్ట్ చేసే టైప్ ఉండాలి. చూద్దాం. ఎస్, చూద్దాం. సో అండర్ మనకి ఆర్టికల్ 236 అండి, అండర్ ఆర్టికల్ 236 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దిస్ టర్మ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ లక్ష్మీకాంత్లో ఉంటుంది. ఒకసారి చూడండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లక్ష్మీకాంత్ అనే బుక్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఆ లక్ష్మీకాంత్ బుక్లో ఈ యొక్క టర్మినాలజీస్ అనేవి ఉంటాయి. సో ఆర్టికల్ 236 ఏం చెప్తుందంటే, ద డిస్ట్రిక్ట్ జడ్జ్ ఇంక్లూడ్స్ జడ్జ్ ఆఫ్ ఏ సిటీ సివిల్ కోర్ట్ అని, సిటీ సివిల్ కోర్ట్, ఓకే, సిటీ సివిల్ కోర్ట్, అలాగే దీంతో పాటుగా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, ఓకే, అలాగే వీటితో పాటు జాయింట్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అని, ఓకే, అలాగే వీళ్ళతో పాటుగా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ జడ్జ్,
అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎ స్మాల్ కాజ్ కోర్ట్, అలాగే చీఫ్ రెసిడెన్సీ మెజిస్ట్రేట్, సెషన్ జడ్జెస్, ఓకే, అలాగే అసిస్టెంట్ సెషన్ జడ్జెస్. సో వీళ్ళందరూ ఉంటారు, బట్ ట్రైబ్యునల్ జడ్జ్ అనేవారు ఉండరు. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఆన్సర్ ఏ ఇస్ ద ఆన్సర్ హియర్. సో గుర్తుపెట్టుకోండి. సో డిస్ట్రిక్ట్ జడ్జ్ అనేది ఎక్కడ పొందుపరచారంటే ఏ ఆర్టికల్ అని అడుగుతారు. సో ఏ ఆర్టికల్ ఫ్రెండ్స్, మనకి ఆర్టికల్ 236. సో ఇట్ ఇంక్లూడ్స్ ది సిటీ సివిల్ కోర్ట్, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్, జాయింట్ డిస్ట్రిక్ట్ జడ్జెస్, ఓకే, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ జడ్జెస్, అలాగే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ స్మాల్ కాజ్ కోర్ట్, వీళ్ళందరినీ డిస్ట్రిక్ట్ జడ్జెస్గా పిలుస్తారు. బట్ ట్రైబ్యునల్ జడ్జ్ అనేది ఒక స్పెషల్ పర్పస్ కోసం, అది కూడా రివర్స్ కోసం వేస్తారు ట్రైబ్యునల్స్. సో ఏ కోర్టు కూడా తలదోచుకోవడం మీకు తెలిసే ఉంటుంది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. సో ట్రైబ్యునల్ జడ్జ్ విల్ నాట్ కమ్స్ అండర్ ఎనీ డిస్ట్రిక్ట్ జడ్జ్. ఎస్, క్లియర్. నెక్స్ట్ వన్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. The provisions relating to the suspension of fundamental rights by the president during emergencies were borrowed from the simple. అత్యవసర సమయాల్లో రాష్ట్రపతి ప్రాథమిక హక్కులను నిలిపివేయడానికి సంబంధించిన నిబంధనలు ఎక్కడి నుంచి తీసుకోబడ్డాయి? కాన్స్టిట్యూషన్ ఆఫ్ కెనడా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ బ్రిటన్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ యూఎస్ఏ, వెమినార్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ. సింపుల్ ఫ్రెండ్స్. ఎస్. సో ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ఒక్కసారి బ్యాక్ వెళ్ళి లైక్ కూడా చేస్తుండండి. ఎస్, బ్యాక్ వెళ్ళి లైక్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ అన్ ఎమర్జెన్సీ టైంలో ఈ సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ని తీసుకుంది ఎక్కడంటే మనకి జర్మనీ నుంచి తీసుకున్నారు. ఓకే, సో మనకి అందరికీ తెలుసు జర్మనీ. ఎస్, వెమినార్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ ఫ్రెండ్స్. ఆన్సర్ డి, సి కాదు, ఆన్సర్ డి గుర్తుపెట్టుకోండి. ఎస్, దెర్ ఆర్ 3 types ఆఫ్ ఎమర్జెన్సీ, నేషనల్, అలాగే కాన్స్టిట్యూషనల్, అలాగే మనకి కాన్స్టిట్యూషనల్ అనొచ్చు ఆర్ ప్రెసిడెన్స్ అనొచ్చు. ఓకే, నేషనల్, కాన్స్టిట్యూషనల్ ఆర్ ఫైనాన్స్. ఓకే, కాన్స్టిట్యూషనల్ అన్న ప్రెసిడెన్స్ అన్న ఒకటే, ఆర్ స్టేట్ ఎమర్జెన్సీ అన్న ఒకటే. కాన్స్టిట్యూషనల్, ప్రెసిడెన్షియల్, స్టేట్ ఎమర్జెన్సీ. 356, 352, 360. సో తెలుసు కదా ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్ అంటే ఇటువంటి ఎమర్జెన్సీలో మన ఫండమెంటల్ రైట్స్ని రద్దు చేయొచ్చు అనే ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని ఎక్కడ నుంచి తీసుకున్నారంటే జర్మనీ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ ది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ హ్యాస్ సీజ్డ్ టు హోల్డ్ ఆఫీస్, హీ విల్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఆఫీస్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్. ఎస్, వెరీ ఇంట్రెస్టింగ్. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ పదవిని నిలిపివేసిన తరువాత అతను ప్రభుత్వ పరిధిలో తదుపరి కార్యాలయానికి అర్హత పొందడు. ఎనీ స్టేటా, ఇండియా ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆర్ ఇండియా ఆర్ ఎనీ యూనియన్ టెరిటరీ. ఎస్, చాలా ఇంట్రెస్టింగ్. క్యాగ్ అనేవారు మనకి తొలగించిన తర్వాత అతను మళ్ళీ ఏదైనా పోస్ట్ పదవిలో చేర్చవచ్చా? ఓకే అంటున్నాడు. ఎనీ స్టేట్లో పని చేయొచ్చా, లేదంటే ఇండియా ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఎనీ స్టేట్లో పనిచేయచ్చా, లేదంటే ఇండియాలోనే పనిచేయచ్చా, లేదంటే ఎనీ యూనియన్ టెరిటరీ. ఎస్, ఆన్సర్ ఎస్. క్యాగ్ షల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఎనీ అదర్ ఆఫీస్ ఐదర్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ అండర్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఫ్రెండ్స్. ఎటువంటి స్టేట్ గవర్నమెంట్లో కానీ ఎటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కానీ మనకి సంస్థల దగ్గర పని చేయకూడదు. ఆన్సర్ బి ఇస్ ద ఆన్సర్. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనకి అడుగుతారు. సో కంపల్సరీ. ఓకే, క్యాగ్ అనేవారు వన్ ఆఫ్ ది ఓన్లీ వన్ సెంట్రల్లో క్యాగ్, అలాగే మనకి స్టేట్లో కూడా ఒకే క్యాగ్. సో సెంట్రల్ అండ్ స్టేట్ ఒకే క్యాగ్ ఉంటారు. సో తెలిసిందే మనకి ఆర్టికల్ 148. ఎస్, క్యాగ్ అనేవారు మనకి వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ పోస్ట్ మార్టం చేస్తారు పిఎస్సిని. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్. ఇన్ దిస్ కంట్రీ ద సోవరెన్ రైన్స్ బట్ డస్ నాట్ గవర్న్. దీస్ వర్డ్స్ వర్ గివెన్ బై. చూడండి, ఈ దేశంలో సార్వభౌమాధికారం పాలన చేస్తుంది కానీ పరిపాలించదు. ఈ మాటలు ఎవరు? క్లిమెంట్ అట్లీ, విన్స్టన్ చర్చిల్, అంటోనీ ఎడెన్, హెరాల్డ్ మెక్మిలన్. ఎస్, వెరీ ఇంపార్టెంట్. ఎస్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మీరందరూ కూడా ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ఫ్రెండ్స్ ఒకసారి లైక్ కూడా చేస్తుండండి. సో లైక్ చేసిన వాళ్ళు వదిలేయండి. ఓకే, ఎస్. సో వాట్ ఈస్ ఆన్సర్? In this country the sovereign region reigns but does not govern. Answer B అంటున్నా చూద్దాం. ఎస్, ప్రతి ఒక్కరు ఆన్సర్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎస్, విన్స్టన్ చర్చిల్ ఇస్ ద ఆన్సర్. వెరీ గుడ్. ఎస్, వెరీ గుడ్ ఆన్సర్. విన్స్టన్ చర్చిల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఎస్, బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్లిమెంట్ అట్లీ అనేది వన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ డ్యూరింగ్ ది ఇండిపెండెన్స్.
ఓకే, సో గుర్తుపెట్టుకోండి, చర్చిల్ అనేవారు మనకి ఇన్ దిస్ కంట్రీ ద సోవరెన్ రైన్స్ బట్ డస్ నాట్ గవర్న్ అని ఒక వర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్, వెరీ గుడ్. అంటే వన్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ వ్యూలో, డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి ఆ టైంలో మనకి ఇతను ఈ టైప్ ఆఫ్ స్లోగాన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, ద ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ అకార్డెడ్ ద సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ స్టాటస్ టు డాష్ ఇన్ ద స్టేట్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండవ అధికారిక భాష హోదాను పొందింది. ఇంగ్లీష్, సంస్కృత్, మైథాలీ, ఉర్దూ. ఎస్, వెరీ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేశాను ఫ్రెండ్స్. ఎస్, వెరీ గుడ్. యాక్చువల్గా మనకి నేషనల్ లాంగ్వేజ్ ఉందా లేదా ఇండియాలో? దెర్ ఈజ్ ఎనీ నేషనల్ లాంగ్వేజ్? ఇండియాలో నేషనల్ లాంగ్వేజ్ ఉందా ఫ్రెండ్స్? నేషనల్ లాంగ్వేజ్ అనేది ఏమైనా ఉందా? ఉంటే ఏమిటి? సో నేషనల్ యానిమల్, నేషనల్ బర్డ్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే నేషనల్ లాంగ్వేజ్ ఏది? ఓకే, సో స్పెసిఫికల్లీ దెర్ ఈజ్ నో నేషనల్ లాంగ్వేజ్, బట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది. అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది, హిందీ అండ్ ఇంగ్లీష్. ఓకే, అఫీషియల్ లాంగ్వేజ్ అనేది ఉండడం జరిగింది. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 343 of 1లో మనకి దెర్ ఈజ్ అఫీషియల్ లాంగ్వేజ్ బట్ నాట్ నేషనల్ లాంగ్వేజ్. ఓకే, నో, దెర్ ఈజ్ నో. ఓకే, ఎస్, నో, సారీ అన్న, నో. ఓకే, సో ఇక్కడ ఉర్దూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. వెరీ గుడ్. మనకి ఉత్తరప్రదేశ్ అకార్డెడ్ ది సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ స్టాటస్ యాజ్ ఉర్దూ. వెరీ గుడ్. ఎస్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్. ఎస్, ఫస్ట్ హిందీ మనందరికీ తెలిసిన, సెకండ్ ఓకే, సెకండ్ ఉర్దూ. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ వాజ్. రాజ్యసభ మొదటి చైర్మన్ ఎవరు ఫ్రెండ్స్? డాక్టర్ హుస్సేన్, ఎస్ రాధాకృష్ణన్, వివిగిరి, సంజీవ్ రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి. ఎస్, వాట్ ఇస్ ద ఆన్సర్? ఫస్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఎస్, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఫస్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ వాజ్ చైర్మన్. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో చైర్మన్ మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మనం చెప్పుకుంటాం. ఎస్, ఆన్సర్ బి, ఎస్ రాధాకృష్ణన్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ చైర్మన్ ఆఫ్ మనకి రాజ్యసభ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ రాధాకృష్ణన్ ఫ్రెండ్స్. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది నేషన్ ఆల్సో. ఓకే, ఎప్పుడంటే 1952లో. ఎస్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అనే అడగచ్చు. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, ద టర్మ్ ఈక్వాలిటీ బిఫోర్ లా హ్యాస్ బీన్ బారోడ్ ఫ్రమ్. సింపుల్, చట్టం ముందు సమానత్వం అనే పదం ఎక్కడి నుంచి తీసుకోబడింది? గ్రేట్ బ్రిటన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, యూఎస్ఏ, ఐర్లాండ్. ఎస్, ఏకగ్రీవం. ఎస్, నీలం సంజీవ్ రెడ్డి ఏకగ్రీవం పొందారు, అనోపోజిషన్. ఓకే, ఎస్. సో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్, మనకి ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎస్, ఈక్వాలిటీ బిఫోర్ లా. సో ఇది ఆర్టికల్ 14. ఓకే, అందరికీ తెలుసు. బ్రిటన్ తీసుకోవడం జరిగింది, గ్రేట్ బ్రిటన్, యూకే. ఎస్, ఓకే, ఈక్వాలిటీ బిఫోర్ లా. ఎస్, రూల్ ఆఫ్ లా అనేది మనకి ముఖ్యంగా యూఎస్ఏ. సో అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ అటార్నీ జనరల్ ఫర్ ఇండియా. భారతదేశానికి అటార్నీ జనరల్గా నియామకానికి వయో పరిమితి లేదు. ట్రూ, ఫాల్స్, పార్ట్లీ ట్రూ, ట్రూ డ్యూరింగ్ అన్ ఎమర్జెన్సీ. యూకే అండి, యూఎస్ఏ కాదు. యూకే ఇస్ ద ఆన్సర్. ఓకే, సో యూకే ఇస్ ద ఆన్సర్. గుర్తుపెట్టేసుకోండి, యూకే. ఎస్, మనకి అటార్నీ జనరల్కి వయో పరిమితి ఉందా లేదా? సో ఎస్, ట్రై చేయండి. ఎస్, వాట్ ఇస్ ద ఆన్సర్? ఆన్సర్ ఎస్. ఇక్కడ మనకి దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ అన్నారు కాబట్టి ఎస్, వీ హ్యావ్ టు సే ది ఆన్సర్ ఏ. ఎస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు, బట్ అతని యొక్క టర్మ్ ఎంత, సో ఎంతకాలం పనిచేస్తారు, అలాగే ఎంత ఏజ్ వరకు పనిచేస్తారో చెప్పండి. సో అప్ టు హౌ మచ్ ఏజ్ ది అటార్నీ జనరల్ విల్ వర్క్ ఇన్ హిజ్ ఆఫీస్. అలాగే టర్మ్ ఎన్ని సంవత్సరాల వరకు ఉంటారు. ఎస్, 5, 6, 7, 8. సో ఇలాగ మనకు ఆప్షన్స్ ఇస్తాడు. ఓకే, అలాగే ఏజ్ వచ్చేసరికి 62, 63, 64, 65. సో ఇలాగ ఇస్తాడు. సో వాట్ ఇస్ ద ఆన్సర్?
నెక్స్ట్ యూనియన్ పార్లమెంట్ ఈజ్ డాష్ the supreme law making body in India, the House of Representatives of the House, the forum where democracy is seen in action. All the three above are the correct. Yes, very good. 76 Attorney General, no age limit. Yes, what is the answer, friends? Yes, what is the answer? Yes, what is the answer? Union Parliament anadi mukyanga one of the supreme law making body, అలాగే హౌస్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ పీపుల్. ఓకే, సో మొత్తం అన్నీ కూడా ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ ద ఆన్సర్. సార్ ఇక్కడ డి ఇస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఆన్సర్ ఎస్, డి ఇస్ ద ఆన్సర్. ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ ద ఆన్సర్. వెరీ గుడ్. ఎస్, డి ఇస్ ద ఆన్సర్. వెరీ గుడ్. యూనియన్ పార్లమెంట్ అనగానే మనకి వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఫామ్, వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ లెజిస్లేచర్ పార్ట్. ఇది లెజిస్లేచర్ పార్ట్, ఎగ్జిక్యూటివ్ పార్ట్, జ్యుడిషియరీ పార్ట్. సో లెజిస్లేటివ్ పార్ట్ మనకి ఈ మూడు వస్తాయి. నెక్స్ట్ వన్, the Mr. Vijay Lakshmi Pandit was the first Divangavati Srimati Vijay Lakshmi Pandit మొట్టమొదటి Indian to become the president to UN General Assembly, woman cabinet minister of a state in Free India, woman ambassador of Free India to a foreign country, to adorn all the three above assignments. Yes, try chain friends. Yes, what is the answer? జస్ట్ ప్రతి ఒక్కరు ట్రై చేస్తారండి. ఎస్, ఏ అంటున్నారు, సి అంటున్నారు, చూద్దాం. ఎస్, వెరీ గుడ్. సో మిస్టర్ విజయ్ లక్ష్మి వాజ్ ది, సో ఐఎన్సీకి 1925లో యాక్చువల్గా ఈవిడ మనకి ఐఎన్సీ ఫ్రెండ్స్. ఓకే, సో ఏంటి మనకి 1925లో సో షీ బికేమ్ వన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఫర్ యుఎన్ జనరల్ అసెంబ్లీ. ఐఎన్సీ కాంగ్రెస్ నుంచి యుఎన్ జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించారు 1925లో. అలాగే ఉమెన్ క్యాబినెట్ మినిస్టర్ కూడా బికమ్ అయ్యారు. అలాగే ఉమెన్ అంబాసిడర్ ఆఫ్ ఫ్రీ ఇండియా కూడా అయ్యారు ఫారిన్ కంట్రీకి. ఆల్ ది అబౌవ్ ఆర్ ద త్రీ కరెక్ట్ ఆన్సర్. ఎస్, వెరీ గుడ్. సో ట్రై చేయండి, నో ప్రాబ్లం. సో లేట్ అయినా పర్లేదు, బట్ ట్రై చేయండి. క్లియర్? సో ఆల్ ద త్రీ అసైన్మెంట్స్ అసైన్ చేశారు. నెక్స్ట్ వన్, అండర్ ది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ద స్టేట్స్ వర్ క్లాసిఫైడ్ ఇంటూ డాష్ కేటగిరీస్ అండి. మనం ఇది స్టార్టింగ్లో చాప్టర్లో మనం చదువుకుంటాం పాలిటీ స్టార్టింగ్ క్లాసెస్లో. సో అండర్ ది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ద స్టేట్స్ వర్ క్లాసిఫైడ్ ఇంటూ డాష్ కేటగిరీస్ 2, 3, 4, 5. ఎస్, గివ్ యువర్ ఆన్సర్స్ ఫ్రెండ్స్. సో సింపుల్, మనకి ఇప్పుడు రాబోయే ఐసీఏఆర్ ఎగ్జామ్స్లో పనికొస్తాయి, అలాగే రానున్న గ్రూప్ 4 ఎగ్జామ్స్లో కూడా పనికొస్తాయి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. సో డోంట్ మిస్. చాలా చిన్న క్వశ్చన్స్ అయినప్పటికీ మీరు ఒకసారి ఓవర్లుక్లో పోతూ ఉంటాయి కొన్ని. ఓకే, ఎస్, 3 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో 3 ఈజ్ ద ఆన్సర్ ఫ్రెండ్స్ ఒరిజినల్గా. సో దెర్ ఈజ్ 3 గ్రూప్స్. వెరీ గుడ్. Yes, very good. So answer 3. Yes, B is the answer. 3 categories. Okay, Group A, Group B, Group C గా డివైడ్ చేశారు. మొత్తం 14 యూనియన్ టెరిటరీస్ అండ్ మనకి స్టేట్స్ ఉండేవి. 14 స్టేట్స్ అలాగే 6 యూటీస్ ఉండేవి. ఓకే, సో నెక్స్ట్ వన్, ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ కలకత్తా టు ఢిల్లీ ఈజ్ ఇన్. సో భారత రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చబడింది ఎప్పుడు? 1908, 1909, 1910, 1911. Yes friends, what is the answer? Yes, very good. సో మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ మనం పాస్ చేస్తున్నాండి. ద ఫౌండేషన్ లేడ్ మనకి దాన్ని కొరొనేషన్ దర్బార్ అంటాం. ఓకే, ఎవరు వేశారు ఇక్కడ ఈ యొక్క ఫౌండేషన్? జార్జ్ 5. ఓకే, ద ఫౌండేషన్ ఆఫ్ ఢిల్లీ వాజ్ లేడ్ సమ్ కొరోనేషన్ దర్బార్. సో ఎప్పుడు అంటే మనకి 1911 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బై ఎవరు అంటే జార్జ్ 5 ఫ్రెండ్స్. యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాగా మనం చేశాం. ఓకే, సో ప్రియార్ దీన్ని ఢిల్లీకి ముందు క్యాపిటల్ మనకి క్యాల్కటా ఉండేది. షిఫ్టింగ్ దిస్ క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ. ఓకే, సో మనకి ఏ ఒక చట్టం ద్వారా అంటే మనకి ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909. సో గుర్తుపెట్టుకోండి. సో దానికన్నా ముందు ఏముండేది? 1911కి ముందు చట్టం 1909.
ఓకే. ఎస్, మనకి ఇది ఏంటంటే 1909 మింటో మార్లే. వెరీ గుడ్. సో గుర్తుపెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ప్రియార్ టు ఢిల్లీ కలకత్తా ఉండేది. సో దాని నుంచి 1909 చట్టం ద్వారా సో మనకి ఢిల్లీకి షిఫ్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఆన్సర్ డి. బర్మా నౌ మయన్మార్. సో మయన్మార్ కంట్రీ ఏదైతే ఉంటుందో అది ఒకప్పుడు బర్మా అనేవారు. వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ఇండియా ఇన్. బర్మా ఇప్పుడు మయన్మార్ భారతదేశం నుండి వేరు చేయబడింది ఎప్పుడు? 1919, 29, 1935, 1937. ఎస్, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో వాట్ ఇస్ ద ఆన్సర్ అండి? ఎస్, వెరీ గుడ్. సో బర్మా వాజ్ సెపరేటెడ్. ఎస్, 1935 అంటున్నారు. 35. సో బర్మా సెపరేట్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్. మొత్తం ఇండియన్ ఎంపైర్ మనకి 1937 అండి. 1937, నాట్ 10 years బిఫోర్ ఇండిపెండెన్స్. 1947కి 10 years బిఫోర్ మనకి 1937లోనే సెపరేట్ అయ్యింది. 37. ఎస్, మనకి సత్య ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ 1937 అండి. అందరూ కూడా ఆల్అౌట్ అయ్యారు. సో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఓవర్లుక్లో పోతూ ఉంటాయి. సో ఇటువంటివి పోకుండా సో మీరు కంపల్సరీ రైట్ చేయాలి. ఓకే. ఎస్, 1937 బర్మా. ఓకే, సో బర్మా వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఓకే. సో అలాగే మనకి 1886 నుంచి ఇండియా బర్మా ఒకలాగా ఉండేవి ఫ్రెండ్స్. అంటే ఒకే కంట్రీగా ఉండేవి యాక్చువల్గా. సో 1937లో ఏమైందంటే ఇది విడిపోవడం జరిగింది, సపరేట్ చేయడం జరిగింది ఇండియా నుంచి. ఓకే, నెక్స్ట్ వన్. వెరీ గుడ్. 1937. నెక్స్ట్ వన్. ద ఫస్ట్ ఇండియన్ టు బికమ్ ది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఈస్ క్యాగ్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ క్యాగ్ ఎవరు? దేశ్ముఖ్, బక్షి, నరహరిరావు, జాన్ మితాయ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి ఫస్ట్ పర్సన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో 1937 అండి. ఒకసారి చెక్ చేయండి. 1937 ఇస్ ఆన్సర్. ఓకే, సెషన్ విడిపోయింది 1937. ఎస్. సో కరెంట్ మనకి క్యాగ్ ఎవరంటే ముర్ము. ఓకే, సో కరెంట్ క్యాగ్ ముర్ము. సో ఇతను 2020 నుంచి ఉన్నారు. సో ఇతను వన్ ఆఫ్ ది 14th క్యాగ్ ఎవరంటే ముర్ము. సో ఫస్ట్ క్యాగ్ ఎవరంటే నరహరి. వెరీ గుడ్, నరహరి రావు. సి ఇస్ ద ఆన్సర్. సో క్యాగ్ అనేవారు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్. సో హీ విల్ లుక్ ఆఫ్టర్ ఆల్ ద ఆడిటర్ మనకి విషయాలన్నీ కూడా చూసుకుంటారు. ఎస్. సో మనకి ఎప్పటి వరకు పనిచేశారు ఫ్రెండ్స్ ఇతను? ఎస్, 1948 నుంచి 54 వరకు ఇతని యొక్క టైం పీరియడ్ క్యాగ్. ఓకే. ఎస్. నెక్స్ట్ వన్. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్. అమాంగ్ మోడర్న్ కాన్స్టిట్యూషన్ 2 ఆర్ ఫ్లెక్సిబుల్, దే ఆర్ దోస్ ఆఫ్. ఆధునిక రాజ్యాంగాలలో 2 అనువైనవి ఏంటంటే అది ఫ్లెక్సిబుల్ అడుగుతున్నాడు ఇక్కడ. యూకే అండ్ స్విట్జర్లాండ్, యూఎస్ఏ అండ్ జపాన్, యూకే అండ్ న్యూజిలాండ్, ఇండియా అండ్ యూకే. సో బాగా ఆలోచించండి. ఎస్, వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్, వాట్ ఈస్ ద ఆన్సర్? సో జాన్ మితాయ్ అనేవారు మనకి ఫస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు ఫ్రెండ్స్. ఓకే. సో మనకి ఫస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు జాన్ మితాయ్. ఫైనాన్స్ మినిస్టర్ జాన్ మితాయ్. ఓకే, 1950-51 టైంలో ఫస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు జాన్ మితాయ్, ఫైనాన్స్ మినిస్టర్. ఎస్, యూఎస్ఏ అండ్ జపాన్ అంటున్నారు. సి అంటున్నారు, చూద్దాం. సి, బి అంటున్నారు. సో ఇక్కడ ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. సో డి కాదు, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఇక్కడ ఇండియా కూడా ఫ్లెక్సిబులే కదా సార్ అంటే ఇది రిజిడ్ కూడా ఫ్రెండ్స్. రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ బోత్. ఇది ఏమంటున్నాడు? 2 ఆర్ ఫ్లెక్సిబుల్ ఓన్లీ. ఫ్లెక్సిబుల్ అంటే ఇక్కడ ఓన్లీ అనలేదు కానీ ఫ్లెక్సిబుల్ అన్నాడు. అంటే అప్రాప్రియేట్ ఆన్సర్ ఇక్కడ ఏంటి? 2 కూడా ఫ్లెక్సిబుల్ అయినవి, యూకే అండ్ న్యూజిలాండ్. సో మంది రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. సో రిజిడ్ ఎందుకు అంటున్నాం? ఆర్టికల్ 368 ఉంటే సో అటువంటి టైప్ ఆఫ్ ఆర్టికల్ మనకి రిజిడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 మెజారిటీ ఈజ్ రిక్వైర్డ్. సో చాలా కఠినతరం. ఎటువంటివి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాలంటే చాలా కఠినంగా ఉంటుంది. సో లైక్ యూఎస్ఏ ఈజ్ ఆల్వేస్ రిజిడ్, ఇట్ ఈస్ నాట్ అ ఫ్లెక్సిబుల్. ఓకే. ఎస్, మనకి ఇక్కడ
యూకే సో యుఎస్ఏ అనేది మనకి ముఖ్యంగా ఇట్ ఈస్ ఎ వెరీ రిజిడ్ ఇన్ నేచర్. స్విట్జర్లాండ్ కూడా మనకి రిజిడ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లెక్సిబుల్. ఓకే, నెక్స్ట్ వన్. సో కానీ రెండు మనకి వన్ ఆఫ్ ది ఒషానియా రీజియన్ న్యూజిలాండ్ అలాగే యూకే అనేవి ఓన్లీ ఫ్లెక్సిబుల్ ఇన్ నేచర్. నెక్స్ట్ వన్. ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 రిసీవ్డ్ ది రాయల్ అసెంట్ ఆన్. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 పై రాయల్ అనుమతి ఎప్పుడు లభించిందండి? July 18, 1947, ఆగస్ట్ 14, 1947, January 1st, 1947, August 1st, 1947. చెప్పండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రైట్. చిన్న క్వశ్చన్స్ ఫ్రెండ్స్, డోంట్ వరీ, చిన్న క్వశ్చన్సే. సో ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ఫ్రెండ్స్ ఒకసారి లైక్స్ కూడా చేస్తున్నాండి. సో 1947 ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ మనకి ఒక రాయల్ అసెంట్ పొందింది. ఎప్పుడు అంటే ఆన్సర్ వెరీ గుడ్. July 18th, 1947 రాయల్ అసెంట్ మనకి ఆమోదం తెలిపింది ఎప్పుడు అంటే 1847. ఓకే, వెరీ గుడ్. అదే రిపీల్డ్ ఎప్పుడు అంటే ఫ్రెండ్స్ మనకి 26th January 1950. ఓకే, అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే కమెన్స్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే 26th January 1950 నుంచి అమల్లోకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి 1947 ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ రిసీవ్డ్ రాయల్ అసెంట్ ఆన్ 18th July 1947. సో ఇండియా పాకిస్తాన్ అలాగే మనకి రెండు కూడా మనకి ఒకటైన రోజు. ఓకే, నెక్స్ట్ వన్. ఆన్సర్ ఏ. ఇంటర్నేషనల్ లీగల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్ సెటిల్డ్ బై. ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ న్యాయ సమస్యలు పరిష్కరించబడతాయి. జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఐసీజే, ట్రస్టీషిప్ కౌన్సిల్. సో మనకి ఈ యునైటెడ్ నేషన్స్లో మనకి క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారు. యునైటెడ్ నేషన్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతారు ఫ్రెండ్స్. ఐక్యరాజ్య సమితి, ఐక్యరాజ్య మండలి, సో సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం. సో ఇలాంటివి. ఆన్సర్ సి అంటున్నారు, చూద్దాం. వెరీ గుడ్. వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆర్గాన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఈజ్ ఐసీజే. ఐసీజే హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? ది హేగ్, నెదర్లాండ్. సో ఐసీజే హెడ్ క్వార్టర్ ది హేగ్, నెదర్లాండ్. సో ఎటువంటి యుఎన్ యొక్క సెటిల్ డిస్ప్యూట్స్ కానీ లీగల్ డిస్ప్యూట్స్ కానీ ఇవన్నీ కూడా సెటిల్ అవుతాయి ఐసీజేలో. సో ఇక్కడ ఐసీసీ కూడా ఉంటుంది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్స్. వెరీ గుడ్. ఓకే, సో మనకి యుఎన్కి ఆర్గనైజేషన్ సెటప్ తీసుకుంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. సో రెండు ఉంటాయి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, జనరల్ అసెంబ్లీ. సో ఇందులో మనకి 10 మంది 5 మంది ఉంటారు. సో 15 మంది టోటల్ ఉంటారు. ఇందులో మనకి 5 మంది పర్మనెంట్ ఇన్ నేచర్. సో యుఎన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూయార్క్, యుఎస్ఏ. ఓకే, సో దీని యొక్క లోకల్ ఆఫీసెస్ ఎక్కడ ఫ్రెండ్స్? నైరోబీ, కెన్యా, వియన్నా, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, జెనీవా. ఓకే, సో ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. సో మనకి యుఎన్ సభ్య దేశాలు ఎన్ని? సో హౌ మెనీ మెంబర్ కంట్రీస్ ప్రెజెంట్ యుఎన్ కంటైనింగ్స్? సో ఆన్సర్ చేసేయండి. నెక్స్ట్ వన్. సి ఇస్ ద ఆన్సర్. బిసైడ్స్ పంజాబ్ విచ్ అదర్ స్టేట్ హ్యాస్ బీన్ అండర్ ప్రెసిడెంట్స్ రూల్ 9 times ఆఫ్టర్ ఇట్స్ ఫార్మేషన్. పంజాబ్తో పాటు ఏ ఇతర రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో 9 సార్లు ఏర్పడింది? ఆ రాష్ట్రంలో 9 సార్లు ఏర్పడింది. ఈసారి జనరల్ అసెంబ్లీకి హెడ్ ఎవరు? అబ్దుల్లా. సో వన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అబ్దుల్లా షరీద్. వన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఎవరు ఫ్రెండ్స్? మాల్దీవ్స్ మనకి కేరళ, తమిళనాడు, బీహార్, రాజస్థాన్. మాల్దీవ్స్. ఓకే, 193 కంట్రీస్. వెరీ గుడ్. ఇక్కడ మనకి బిసైడ్స్ పంజాబ్ మనకి విచ్ అదర్ స్టేట్ మనకి ఇందులో చిన్న క్లూ ఉంది. 193rd కంట్రీ సౌత్ సుడాన్. సో చూడండి ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా ప్రెసిడెంట్స్ రూల్లో ఉన్నది కేరళ అండి. సో ఇది సింపుల్గా చెప్పొచ్చు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కేరళ అనేది మనకి మాట వినదు, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది సిపిఐ బ్యాకప్ గవర్నమెంట్. సో ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ శబరిమల కేసు తీసుకున్నా, ఒక టైప్ ఆఫ్ మనకి జిఎస్టీ బిల్ తీసుకున్నా, సో శబరిమల కేసు ఏం చెప్పింది పార్లమెంట్? ఈ 10 to 50 years మధ్య ఉన్న మెన్సురేషన్ పీరియడ్లో ఉన్న మహిళల్ని అలౌ చేయమని చెప్పింది గుళ్ళోకి, శబరిమల టెంపుల్కి. బట్ కేరళ గవర్నమెంట్, కేరళ మత పెద్దలు, కేరళ ఆర్థడాక్స్ పీపుల్స్ వీళ్ళందరూ కూడా అలౌ చేయనివ్వలే.
సో ఎప్పుడైతే ఇలాంటి ఒక స్టేట్ మిషనరీ ఫెయిల్ అయిందో అప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ వచ్చే అవకాశం ఉంది. సో అలాంటి దిశలుగా మనకి ఇప్పుడుకొచ్చి ప్రెసిడెంట్స్ రూల్ అనేది పంజాబ్ అండ్ కేరళలో హైయెస్ట్గా వచ్చింది, 9 times వచ్చిందంట. ఓకే, సో కేరళ అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ వన్ ఆన్సర్ ఏ. అలాగే జిఎస్టీ బిల్ కూడా తిరస్కరించింది అది. ఓకే, తిరస్కరించింది అది, శబరిమల కేసు ఇవన్నీ కూడా. జిఎస్టీ బిల్ అమలు చేసింది ఎవరు ఫ్రెండ్స్? జిఎస్టీ బిల్ ఫస్ట్ అమలు చేసింది ఎవరు? అస్సాం గవర్నమెంట్. అది కూడా గుర్తుపెట్టుకోండి. అస్సాం స్టేట్ విచ్ యాక్సెప్టెడ్ ది జిఎస్టీ, ఫస్ట్ స్టేట్ టు బి యాక్సెప్టెడ్. ఏ స్టేట్ అంటే అస్సాం. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ వాజ్ హెడెడ్ బై. సో మొట్టమొదటి వెనకబడిన తరగతుల కమిషన్ నేతృత్వం వహించింది ఎవరు? సో ట్రై చేయండి అందరూ కూడా. ఎస్, రాజ్ కుమారి అమృత్ కౌర్, జోగేంద్రనాథ్ మండల్, కాకాసాహెబ్ కేల్కర్, ఎంహెచ్ బేగ్. సో చాలా ఇంపార్టెంట్. సో జిఎస్టీ తెచ్చినది ఒక రికమెండేషన్, జిఎస్టీ రికమెండ్ చేశారు ఇతను. ఓకే, సో మనకి విజయ్ కేల్కర్ కమిటీ యాక్చువల్గా. సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, విజయ్ కేల్కర్ కమిటీ చెప్పాను కదా, విజయ్ కేల్కర్ కమిటీ మనకు తెచ్చింది ఏంటంటే జిఎస్టీ రికమెండ్ చేసింది ఏ కమిటీ అంటాడు? ఓకే, సో మనకు విజయ్ కేల్కర్ కమిటీ. ఇది వేసింది ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్. సో అందుకే నరేంద్ర మోడీ జిఎస్టీ ఇప్పుడు కాదు, మా యొక్క హెడ్ వాజ్పేయి ఉన్నప్పుడే ప్రపోజ్ చేశారు ఈ జిఎస్టీ అని చెప్పి అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అలాగే మనకి ఇక్కడ కాకే సాహెబ్ కాలేకర్. సో ఇద్దరు ఒకలాగే ఉంటాయి పేర్లు, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఆర్టికల్ 340 ఏం చెప్తుంది? 340 ఆర్టికల్ ఏం చెప్తుంది? బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్. సో 340 ఆర్టికల్ మనకి చెప్పింది ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ హ్యాస్ టు బి సెటప్ ఇన్ ద మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మేరకు ఇటువంటిది ఏర్పాటు చేయాలి ఈ కమిషన్. ఓకే, సో ఎప్పుడు ఫ్రెండ్స్ మనకి ఇది ఏర్పడింది? 29th January 1953. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. సో చైర్మన్షిప్ ఆఫ్ కలేకర్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్. ఓకే, ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ సి. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, a governor is liable to be transferred from one state to another. Is it correct or true? True, false? True during a national emergency, true during a financial emergency. Simple. Yes friends. సో మనకి ఒక గవర్నర్ ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి బదిలీ చేయబడతారు. ఎస్, సింపుల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మనం 50 questions ప్రయత్నిద్దాం చేయడానికి. ఎస్, జిఎస్టీ కౌన్సిల్ మనకి హెడ్ ఎవరు ఉంటారు ఫ్రెండ్స్? ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఓకే, ఎస్, అందరికి తెలిసిందే, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి బదిలీ చేయబడతారు గవర్నర్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్. రాష్ట్రపతి అభిశంసన మనకి క్వాసీ జ్యుడిషియల్ ప్రొసీజరా, పార్లమెంటరీ ప్రొసీజరా, మిలిటరీ ప్రొసీజరా? ట్రై చేయండి. ఎస్, ఆర్టికల్ 61 of the Constitution of India. Article 61 of the Constitution of India. Yes, very good. It's very good. So impeachment procedure అనేది one of the body, judicial body or quasi judicial body, parliamentary or military procedure? So one of the president misconduct పేరు మీద మనం ఇక్కడ ఇంపీచ్మెంట్ చేయాలి. మోస్ట్ కామన్లీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మనకి వన్ ఆఫ్ ది సి అంటున్నారు, పార్లమెంటరీ ప్రొసీజర్ అంటున్నారు కూడా. చూద్దాం ఇంకా ఎవరైనా ఇస్తారేమో. ఎస్, ఆన్సర్ ఏ ఇచ్చారు అశోక్ అడ్డా. ఎస్, వన్ ఆఫ్ ది 14 days ముందు ప్రియార్ నోటీస్ ఇవ్వాలి ఫ్రెండ్స్. క్వాసీ జ్యుడిషియల్ బాడీ, పాక్షిక న్యాయ విధానం ఇది. ఓకే, సో ఆర్టికల్ 61 ద్వారా మనకి ఇక్కడ ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ చేస్తాము. సో ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ ఏ గ్రౌండ్ మీద, ఏ బేసిస్ మీద చేయాలి అంటే మిస్కండక్ట్. ఓకే, ఇతనికి ఒక డిగ్నిటీ ఉంటుంది. సో ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్ని కాపాడే వ్యక్తిగా, ఓకే, రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తిగా మనకి వన్ ఆఫ్ ది డిఫెండర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎవరంటే, హూ ఇస్ ద డిఫెండర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. సో ఇక్కడ పాక్షిక న్యాయ విధానం ఇది. సో ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది క్వాసీ జ్యుడిషియల్ బాడీ. ఓకే, సో అంటే ఇట్ హ్యాస్ టు బి ఛార్జ్డ్ 1/4 ఆఫ్ ది మెంబర్స్ కంపల్సరీ. లోక్సభ, ఓకే, లోక్సభ నుంచి 1/4 ఆఫ్ ది మెంబర్స్ సైన్ చేయాలి ఫ్రెండ్స్.
ఓకే. సో 14 డే నోటీస్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో అటువంటి లోక్సభ సైన్ చేసిన మోషన్ అనేది సో కంపల్సరీ రాజ్యసభ 2/3 మెంబర్స్ సైన్ ఒక 2/3 మెజార్టీతో ఆమోదించాలి. ఓకే. సో 2/3 మెజార్టీ షుడ్ బి డన్ బై రాజ్యసభ. సో ఇవన్నీ కూడా మనం ఇంపీచ్మెంట్ ప్రొసీజర్లో చదువుకుంటాం. సో 1/4 మెంబర్స్ ఆఫ్ లోక్సభ అలాగే 2/3 మెజార్టీ ఆఫ్ రాజ్యసభ హ్యాస్ టు బి సిగ్నేచర్ సైన్. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో ఇది వన్ ఆఫ్ ది క్వాజీ జ్యుడిషియల్ బాడీ, పాక్షిక న్యాయ విధానం. వీ కెన్ గో ఫర్ జ్యుడిషియల్ రివ్యూ ఆల్సో. ఓకే, వీ కెన్ గో ఫర్ జ్యుడిషియల్ రివ్యూ ఆల్సో. సో క్వాజీ అంటే పాక్షిక. అలాగే ఫెడరేషన్ అంటే మనకి ఫెడరేషన్ అనేది మన ఇండియా అనేది ఫుల్లీ ఫెడరేషన్ కాదు, క్వాజీ ఫెడరేషన్ అంటాం. క్వాజీ ఫెడరేషన్ అంటాం ఎందుకంటే ఫెడరేషన్ అంటే అసలు ఫుల్ ఫామ్ ఏంటి? ఫెడరేషన్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సెంటర్కి స్టేట్స్కి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్. అన్ని సమయాల్లో ఒకలాగే ఉంటాయా? నో, అన్ని సమయాల్లో ఒకలా ఉండవు. సో ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో స్టేట్స్ అనేవి పనిచేయవు. అక్కడ స్టేట్స్ అనేవి సస్పెండ్ చేయబడతాయి, మనకి ఒక టైప్ ఆఫ్ డిస్మిస్ చేయబడతాయి. ఓకే, సో అక్కడ అంతా కూడా సెంటరే మనకి ఆధిక్యం తీసుకుంటుంది. ఓకే, అదే దాన్ని క్వాజీ ఫెడరేషన్ అంటాం. ఇక్కడ కూడా అంతే. ఓకే, నెక్స్ట్ వన్, ద స్పీకర్ ఆఫ్ లోక్సభ కెన్ adjourn the house, dissolve the house, summon the house, prorogue the house. Yes. So speaker of the Lok Sabha. సో ఏం చేస్తారు ఫ్రెండ్స్? సో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ చేశారా ఫ్రెండ్స్? ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే ఒక్కసారి బ్యాక్ వెళ్ళి లైక్ కూడా చేయండి ఏమనుకోకుండా. ఓకే, సో అలాగే ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రతిరోజు మనకి ఇటువంటి డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. ఎస్, వాట్ ఈస్ ఆన్సర్ అండి? సో అడ్డా 24/7 ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, అడ్జార్న్ ది సభను వాయిదా వేస్తారు, సభని రద్దు చేస్తారు. సభని రద్దు చేయడం, డిజాల్వ్ చేయడం ఎవరు? ప్రెసిడెంట్. సో అది మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే గవర్నర్ చేస్తారు. ఓకే, సో పార్లమెంటరీ హౌస్ అయితే లోక్సభ అయితే మనకి ప్రెసిడెంట్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, ఎప్పుడు చేస్తారు డిజాల్వ్? నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయితే. అలాగే సమ్మాన్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. ఓకే, సో ప్రరోగ్ ముగింపు చేసేది కూడా ప్రెసిడెంటే. సో ముగింపు సభ. ఓకే, సో ఇవన్నీ కూడా ఉంటుంది. ఓకే, సో అడ్జార్న్ ద హౌస్, అడ్జార్న్ ద సైన్ డే అంటే వాయిదా వేసేది ఓన్లీ లోక్సభ స్పీకర్. ఎస్, నెక్స్ట్ వన్, ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హూ అపాయింట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ? ఎస్, లోక్సభ సెక్రటరీ జనరల్ని ఎవరు నియమిస్తారు? డిప్యూటీ స్పీకర్, స్పీకర్, ప్రెసిడెంట్, లీడర్ ఆఫ్ రూలింగ్ పార్టీ. ఎస్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ద ఆన్సర్. సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ కూడా చేస్తున్నాండి. ఎస్, నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో ఇంకా నుంచి నోటిఫికేషన్స్ జాతర మొదలవుతుంది మనకి. అది ఏపీ నుంచి, టీఎస్ నుంచి. సో కంటిన్యూస్గా ఇప్పటివరకు ఏదైతే పట్టువేరిన విక్రమార్కులా చదివారో అదే విధంగా కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క స్టడీస్. ఎస్, ఆన్సర్ సి అంటున్నారు, చూద్దాం. ఎస్, సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ. సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ అనేది వన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా వ్యవహరిస్తారండి ఇతను. సో దేనికంటే లోక్సభకి వన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా వ్యవహరిస్తారు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మనకి హీఈస్ అపాయింటెడ్ బై ది స్పీకర్ ఆఫ్ ద లోక్సభ. బి ఇస్ ద ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఎవరైతే కరెక్ట్ ఇచ్చారో మ్యాక్సిమం కరెక్ట్ ఇచ్చారో వెరీ గుడ్. సో నేర్చుకోండి ఫ్రెండ్స్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. సెక్రటరీ జనరల్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ లోక్సభ. ఓకే, అలాంటప్పుడు సో లోక్సభ స్పీకర్ మనకి వన్ ఆఫ్ ది హెడ్. సో లోక్సభ స్పీకర్ నిర్ణయిస్తారు బిల్స్ కాదా, ఎటువంటి నేచర్ ఆఫ్ బిల్ అనేది. అలాంటిది సో హీ ఆర్ షీ ఈజ్ అపాయింటెడ్ బై ఓన్లీ లోక్సభ స్పీకర్. ద పోస్ట్ ఆఫ్ సెక్రటరీ జనరల్ అనేది వన్ ఆఫ్ ది క్యాబినెట్ ర్యాంక్ యాక్చువల్గా. ఓకే, సో యాక్చువల్గా ద పోస్ట్ ఆఫ్ సెక్రటరీ జనరల్ ఈజ్ ఆఫ్ ర్యాంక్ ఆఫ్ వన్ ఆఫ్ ది క్యాబినెట్ సెక్రటరీ ఇన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, అంటే ఎప్పుడు కూడా సెక్రటరీ జనరల్ ఎవరు? వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ అవుతారు. సివిల్ సర్వెంట్, వన్ ఆఫ్ ది మోస్ట్ సీనియర్ సివిల్ సర్వెంట్ ఆఫీసర్ అవుతారు ఫ్రెండ్స్. సో స్పీకర్ అపాయింట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఎస్ ప్రోటెం స్పీకర్ని మనకి అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. అలాగే లోక్సభ స్పీకర్ని అపాయింట్ చేసేది ఎవరంటే
ప్యానల్ ఆఫ్ స్పీకర్స్. ఓకే, సో ప్రోటెం స్పీకర్ యొక్క పని ఏంటంటే ప్రమాణ స్వీకారం చేయించడం. నెక్స్ట్ వన్, ఆన్సర్ బి. ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ మెంబర్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది ఆఫీస్ బై ది. ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఎన్నికల కమిషన్ సభ్యులను కార్యాలయం నుండి తొలగించవచ్చు. చదవండి ఫ్రెండ్స్ క్వశ్చన్. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, సేమ్ ప్రొసీజర్ యాజ్ laid down for removal of judges of the Supreme Court. సో ఎలక్షన్ కమిషన్ని, అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, స్టేట్ ఎలక్షన్ కమిషన్, అలాగే సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ని రిమూవ్ చేసే పద్ధతి ఈజ్ ఈక్వలెంట్ టు మనకి ప్రైమ్ మినిస్టర్, ఈజ్ ఈక్వలెంట్ టు ప్రెసిడెంట్, ఈజ్ ఈక్వలెంట్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఈజ్ ఈక్వలెంట్ టు సేమ్ ప్రొసీజర్ laid down జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఎస్, ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మనకి ఈ రాజ్యసభ నుంచి లోక్సభ నుంచి ప్రవేశపెడతారు. చాలా చాలా కష్టం సుప్రీంకోర్టు జడ్జెస్ని తీయడం అనేది, చాలా కష్టం. 50 మెంబర్ సిగ్నేచర్ ఉండాలి, ఇక్కడ 100 మెంబర్ సిగ్నేచర్ ఉండాలి. సో మళ్ళీ కమిటీ వేస్తారు. లోక్సభ, రాజ్యసభ అయితే చైర్మన్ కమిటీ వేస్తారు, ఇక్కడ లోక్సభ అయితే స్పీకర్ కమిటీ వేస్తారు. ఇలాగా సైన్ పెట్టిన తర్వాత మనకి ఒక మెజారిటీతో మనం పాస్ చేయాలి ఆ బిల్ని. సో ఇలాగా ఒక ప్రొసీజర్ ఉంటుంది. అటువంటి ప్రొసీజరే ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా సేమ్. Removal procedure is equivalent to same procedure as laid down for the removal of judges of Supreme Court. Yes, answer D. Next one, the House of Lords in the upper chamber of Parliament is. House of Lords Parliament ఎగువ గది ఇది ఇక్కడ ద USA, UK, కెనడా, జపాన్. హౌస్ ఆఫ్ లార్డ్స్ అని ఎక్కడ అంటాం ఫ్రెండ్స్? అప్పర్ ఛాంబర్ అంటే అప్పర్ హౌస్. ఓకే, మనందరికీ తెలుసు UK హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటాం. అలాగే మనకి సెనేట్ అంటాం. సెనేట్ ఈజ్ ద అప్పర్ ఛాంబర్ ఆఫ్ ది పార్లమెంట్ ఇన్ USA. సో మనం పార్లమెంట్ ఎలాగైతే అంటామో ఇండియాలో, అక్కడ కాంగ్రెస్ అంటాం. కాంగ్రెస్ కంటైన్ 2 హౌసెస్. ఓకే, సో అప్పర్ హౌస్ మనకి సెనేట్. సో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో హౌస్ ఆఫ్ లార్డ్స్ అనేది వన్ ఆఫ్ ది అప్పర్ ఛాంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ UK. దీన్ని హౌస్ ఆఫ్ పెద్దల సభ అని కూడా అంటాం. మన తెలుగులో మనకి పెద్దల సభ అంటాం, రాజ్యసభ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్, పర్మనెంట్ హౌస్ ఏదంటే మనకి రాజ్యసభ. ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ ఈస్ డీల్డ్ విత్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? అంతర్జాతీయ శాంతి భద్రత యొక్క ప్రచారం రాజ్యాంగంలోని ఆర్టికల్ డాష్లో పరిష్కరించబడుతుంది. 48, 49, 50, 51. ఎస్, సో ఆన్సర్ హియర్ వెరీ గుడ్. 51 ఈజ్ ద ఆన్సర్. మనకి టు క్రియేట్ సమ్ ఇంటర్నేషనల్ పీస్. అలాగే మనకి సెపరేషన్ ది పవర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్. 49 ఏంటి ఫ్రెండ్స్ మనకి? 49 అండ్ 48 వచ్చేసరికి యానిమల్ హస్బెండరీ. ఎస్, 49 వచ్చేసరికి ప్రొటెక్షన్ ది మాన్యుమెంట్స్. ఓకే, ఎస్. సో నెక్స్ట్ వన్, ఆర్టికల్ ఈజ్ అన్ ఇన్బిల్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ విచ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇట్స్ అమెండ్మెంట్. దిస్ ఆర్టికల్ దాని సవరణ కోసం రాజ్యాంగం మనకి పరికరం ఏదంటే ఆర్టికల్ 368. సో సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం ఈ యొక్క ఆర్టికల్. సో ఇది మనకి యాజ్ అన్ ఇన్బిల్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఫర్ ఇట్స్ అమెండ్మెంట్, సవరణ ప్రక్రియ కోసం ఆర్టికల్ 368. ఎస్, అలాగే ది బ్రిటిష్ పార్లమెంట్ పాస్డ్ ది ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ బేస్డ్ ఆన్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఆన్. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. బ్రిటిష్ పార్లమెంట్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఆధారంగా భారత స్వాతంత్ర్యం చట్టాన్ని ఆమోదించింది ఎప్పుడు? సో ట్రై చేయండి, ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ క్వశ్చన్కి. సో ఎక్కడైతే డిస్కస్ చేయాలో అక్కడ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఎస్, ఈ క్వశ్చన్ డిస్కస్ చేయాల్సిందే. ఎస్, వాట్ ఈస్ ఆన్సర్? ఎస్, పార్లమెంట్ కెన్ అమెండ్. సో ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఆన్ దీనికి June 3rd ప్లాన్ అంటాం. June 3rd ప్లాన్. ఎస్, బి ఇస్తున్నారు చూద్దాం, బి అంటున్నారు చూద్దాం. సో వాస్ పాస్డ్ ఆన్ ద బ్రిటిష్ ఆన్. ఎస్, మనకి ఆన్సర్ ఇచ్చింది. వెరీ గుడ్ ఆన్సర్. డి ఈజ్ ద ఆన్సర్ ఫ్రెండ్స్. వెరీ గుడ్. మనకు వసంత కుమార్ లక్కనీని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ డి ఈజ్ ద ఆన్సర్. చూడండి, గుర్తుపెట్టుకోండి, మనకి ఈ బ్రిటిష్ పార్లమెంట్ ఎప్పుడు ప్రపోజ్ చేసిందంటే, ఎప్పుడు పాస్ చేసిందంటే July 5th, 1947. ఇదే మనకి రాయల్ అసెంట్ మనకి July 18th పొందింది. అర్థమైందా? సో ఇందాక మనం రాయల్ అసెంట్ ఎప్పుడు పొందిందా చూసాం, July 18th, 1947. కానీ ఇక్కడ ప్లాన్ పాస్ చేసింది డేట్ ఎప్పుడు అంటే July 5th, 1947. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్.
ఇస్ ఇట్ క్లియర్ ఫ్రెండ్స్? ఎస్, వెరీ గుడ్. సో మనకి ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ ఇది బేస్డ్ ఆన్ ఏదంటే June 3rd మౌంట్ బ్యాటన్ ప్లాన్ వాజ్ పాస్డ్ బై బ్రిటిష్ పార్లమెంట్ ఎప్పుడంటే 5th July 1947. అలాగే రిసీవ్డ్ రాయల్ అసెంట్ ఎప్పుడంటే July 18th 1947. ఎస్, 2 డేట్లు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ July 5th 1947 ఇక్కడ పాస్ చేశారు. పాస్డ్ ఆన్. నెక్స్ట్ వన్, the returning officers for the state assembly elections are appointed by the రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారాలు నియమిస్తారు. ప్రెసిడెంట్, గవర్నర్, ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్. సో హూ ఇస్ ద పర్సన్ ఫ్రెండ్స్? ద రిటర్నింగ్ ఆఫీసర్స్ మనకి ఈ నామినేషన్ పత్రాలను గంట తీసుకుంటారు కదా ఎలక్షన్స్ అప్పుడు. సో దాని గురించి ఒక బిట్. సో హూ విల్ అపాయింట్ రిటర్నింగ్ ఆఫీసర్స్? ఎస్, వెరీ గుడ్. ఎస్, ఆన్సర్ మనకి ఎలక్షన్ కమిషన్. డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నామినేట్స్ ఆర్ డిజిగ్నేట్స్ అంటాము. అన్ ఆఫీసర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ ఇతన్ని ఏమంటాం ఫ్రెండ్స్? లోకల్ అథారిటీని మనకి యాజ్ అ రిటర్నింగ్ ఆఫీసర్గా మనకి నియమిస్తారు. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్, ఫ్రాంచైజ్ మీన్స్. ఫ్రాంచైజ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? రైట్ టు ఓట్ గ్రాంటెడ్ టు మెన్ ఓన్లీ, రైట్ టు ఓట్ గ్రాంటెడ్ టు ఉమెన్ ఓన్లీ. సింపుల్. ఎలక్షన్ 243కి. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరితో లైక్ చేయలేదో సెషన్ని లైక్ చేస్తూ వాచ్ చేస్తుండండి. సో ఇంకా నెంబర్ ఆఫ్ 50 బిట్స్ మనం చూద్దాం దగ్గర. ఎస్, మనకి రైట్ టు ఓట్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రైట్ ఓట్. మనకి ఇది ఫ్రాంచైజ్, అడల్ట్ యూనివర్సల్ ఫ్రాంచైజ్. ఓకే, సో న్యూజిలాండ్ మనకి ఇచ్చింది ఉమెన్స్కి కూడా. సో ఓటింగ్ హక్కు న్యూజిలాండ్ మనకి ఫస్ట్ ఉమెన్స్కి కల్పించిన దేశం ఏదంటే న్యూజిలాండ్. The right to decide on fundamental rights that are not available to members of the armed forces rest with the సాయుధ దళాల సభ్యులకు అందుబాటులో లేని ప్రాథమిక హక్కులపై నిర్ణయం తీసుకునే హక్కు ఎవరికి ఉంది? ప్రెసిడెంట్, పార్లమెంట్, డిఫెన్స్ మినిస్ట్రీ. ఎస్, డిఫెన్స్ మినిస్టర్. ఎస్, వాట్ ఇస్ ద ఆన్సర్? The right to decide on the fundamental rights. Yes, what is the answer? Yes, first to right to vote మన న్యూజిలాండ్ ఇచ్చింది. ఎస్, మన ఆర్టికల్ 33 ఏం చెప్తుంది ఫ్రెండ్స్? ఆర్టికల్ 33 ఎస్, వెరీ గుడ్. ఆర్టికల్ 33 డీల్స్ విత్ ది పవర్ ఆఫ్ పార్లమెంట్ విధిస్తుంది. సో ఇదేంటంటే మనకి వన్ ఆఫ్ ది మాడిఫై చేయడం, ఫండమెంటల్ రైట్స్ని మాడిఫై చేసుకునే అధికారం. డిఫెన్స్ మినిస్ట్రీ కాదు. సో సమ్ పార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ కెన్ గివ్ ఎగ్జామ్షన్స్. ఓకే, సో ఎవరికంటే కొన్ని ఆర్మ్డ్ ఫోర్సెస్ అప్పుడు. సో కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి వర్తించే వాళ్ళకి. ఓకే, సో దిస్ రైట్ టు డిసైడ్ ఆన్ ద ఫండమెంటల్ రైట్స్ దట్ ఆర్ నాట్ అవైలబుల్ టు మెంబర్స్. సో ఆర్టికల్ 33 ఏం చెప్తుందంటే ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఎటువంటివి ఫండమెంటల్ రైట్స్ కొన్ని సందర్భాల్లో వర్తించవు. అది చేసేది ఎవరు? పార్లమెంట్. నెక్స్ట్ వన్, ద కాన్సెప్ట్ ఆఫ్ నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ బై ప్రెసిడెంట్ హ్యాస్ బీన్ బారోడ్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్. రాష్ట్రపతి సభ్యులు నామినేషన్ భావన రాజ్యాంగం నుండి తీసుకోబడింది. USA, UK, ఐర్లాండ్, ఆస్ట్రేలియా. ఎస్, నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసాం. సోర్సెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో అది కూడా మనం చదువుకోవాలి. సో ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తీసుకున్నాం, మ్యాక్సిమం సోర్స్ అనేది మనం తెలుసు కదా. 1935 యాక్ట్ నుంచి తీసుకోబడింది. ఎస్, ఇక్కడ వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్, మనకు ఆన్సర్ వెరీ గుడ్. సో ఐర్లాండ్ ఈస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్. సో ఓకే, సో మనకి ఏంటిది? ద కాన్సెప్ట్ ఆఫ్ నామినేషన్ ఆఫ్ ది మెంబర్స్ టు రాజ్యసభ. ఎంతమంది? 12 మంది సభ్యులు ఇన్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్స్. ఓకే, సో లిటరేచర్ ఇవన్నీ కూడా. సో సచిన్ టెండూల్కర్ మనకి ఆర్ట్స్ కేటగిరీ నుంచి ఎన్నికయ్యారు. ఓకే, స్పోర్ట్స్ అనేది ఎటువంటిది లేదు, సైన్స్, ఆర్ట్స్, లిటరేచర్. ఓకే, అలాగే బై ది ప్రెసిడెంట్ హ్యాస్ బీన్ బారోడ్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్? ఎస్, ఐర్లాండ్. అలాగే USA నుంచి, UK నుంచి, ఆస్ట్రేలియా జాయింట్ సిట్టింగ్ ఇవన్నీ కూడా మనం చూసాం. 108 ఆర్టికల్. UK అనగానే మనకి మోస్ట్ ఆఫ్ ది ఫెడరల్ సిస్టమ్. 1935 నుంచి ఫెడరల్ సిస్టమ్ అని. ఓకే, జ్యుడిషియల్ రివ్యూ USA అని. ఓకే, ఫండమెంటల్ రైట్స్ USA అని. ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. కెన్ ఏ సిటిజన్ అప్రోచ్ ఏ కోర్ట్ ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్? ఎస్. సో డైరెక్ట్ సూత్రాన్ని మనకి అమలు చేయడానికి పౌరుడు కోర్టుకు సంప్రదించవచ్చా? ఎస్ ఆర్ నో? ఎస్, ఆన్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సర్టన్ కండిషన్స్. ద గవర్నమెంట్ కెన్ మూవ్ ద కోర్ట్స్ బట్ ది సిటిజన్స్ కెనాట్.
Yes, what is the answer, friends? Yes, what is the answer? So మనకి కెన్ సిటిజన్ అప్రోచ్ ఏ కోర్ట్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అంటే 36 to 51. సో ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ ఇక్కడ అంటున్నారు. ఎస్, ఇక్కడ ఆన్సర్ నో. అంటే ఇక్కడ ఇక్కడ ఆన్సర్ ఏ అవుతుందండి. ఏ ఇస్ ద ఆన్సర్. చూడండి ఇక్కడ ఆన్సర్ ఎన్ఫోర్స్మెంట్కి జ్యుడిషియబుల్కి. సో ఇక్కడ యాక్చువల్గా బి ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ యాక్చువల్గా బి ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు అప్రోచ్ ఏ కోర్ట్. సో కోర్టుకి అప్రోచ్ అవ్వకూడదు. ఒకవేళ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఎన్ఫోర్స్మెంట్ అంటే కంపల్సరీ ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ కాదు, కానీ సో కంపల్సరీ కొన్ని గవర్నమెంట్స్ అనేవి పాటించాలి. ఎస్, ఆన్సర్ ఇక్కడ బి ఇస్ ద ఆన్సర్ నో. సో వీ కెనాట్ గో టు ద కోర్ట్ బికాస్ దీస్ ఆర్ నాన్ జ్యుడిషియబుల్ ఇన్ నేచర్. సో మనం ఎటువంటి 36 నుంచి 51 ఆర్టికల్ భంగం కలిగించినా ఎస్. ఓకే, సో అందులో ఉన్న ఆర్టికల్స్ మనకి ఎక్కడైనా మనకి లైబుల్ అయితే, ఎక్కడైనా మనకి టైప్ ఆఫ్ భంగం కలిగితే అటువంటి ఆర్టికల్స్ వీ కెనాట్ గో టు ద కోర్ట్స్. ఓకే, లీగల్ ప్రొటెక్షన్ అంటే ఒక టైప్ ఆఫ్ జ్యుడిషియబుల్ నేచర్ కాదు, కోర్ట్స్కి వెళ్ళాల్సిన పని లేదు. సో కంపల్సరీ కోర్ట్స్ ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 40 ఉందనుకోండి, లోకల్ పంచాయత్స్ మా గ్రామంలో పెట్టకపోతే సో అది మ్యాండేటరీ కాదు. సో స్టేట్స్ యొక్క ఇష్టం లోకల్ గవర్నమెంట్స్ అనేది పెట్టాలా వద్దా అనేది, పంచాయత్స్ పెట్టాలా వద్దా, పంచాయత్ మీద ఎలక్షన్స్ పెట్టాలా వద్దా అనేది గవర్నమెంట్స్ ఇష్టం. ఓకేనా? సో ఆన్సర్ నో. నెక్స్ట్ వన్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇమ్యూనిటీ ఫ్రమ్. సో భారత రాష్ట్రపతి నుండి మనకి ఇమ్యూనిటీ, ఒక టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ దొరుకుతుంది. ఎక్కడి నుంచి ఫ్రెండ్స్? సివిల్ ప్రొసీడింగ్స్ డ్యూరింగ్ హిజ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ నుంచా, లేదంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్ డ్యూరింగ్ హిజ్ లైఫ్ టైమ్ ఆఫ్టర్ రిటైర్మెంటా, లేదంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్ డ్యూరింగ్ హిజ్ టర్మ్ ఆఫ్ ఆఫీసా, లేదంటే ఆల్ ప్రొసీజర్ సివిల్ క్రిమినల్ త్రూ అవుట్ దీస్ ఇన్కంబెన్సీ యాజ్ అ ప్రెసిడెంట్ అండ్ దేర్ ఆఫ్టర్. సో ట్రై చేయండి. చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇమ్యూనిటీ ఫ్రమ్ వన్ ఆఫ్ ది సివిల్ కేసెస్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ డ్యూరింగ్ హిజ్ లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఓకే, సో సివిల్ ప్రొసీడింగ్ నుంచి ఇమ్యూనిటీ మనకి ఒక 14 days నోటీస్ ఇస్తారు ఫ్రెండ్స్. దాని తర్వాత సో మనకి ఇక్కడ ఏమవుతారంటే, సో ఇక్కడ ఇమ్యూనిటీ అంటున్నారు అంటే సో ఒక టైప్ ఆఫ్ ఎగ్జంప్షన్. ఓకే, సో క్రిమినల్ ప్రొసీడింగ్స్ డ్యూరింగ్ హిజ్ లైఫ్ టైమ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ మనకి ఇక్కడ ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో బికాజ్ హీఈస్ వన్ ఆఫ్ ది ఫార్మర్ ప్రెసిడెంట్. సో మిగతా వాటిల్లో మనకి ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్, అండర్ ది కాన్స్టిట్యూషన్ ద రెసిడ్యూరీ పవర్స్ బిలాంగ్స్ టు. రాజ్యాంగం ప్రకారం రెసిడ్యూరీ పవర్స్ చెందినవి ఎస్ రిటైర్మెంట్ కూడా ఫ్రెండ్స్, రిటైర్మెంట్ కూడా పరిధిలోకి తీసుకుంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్. ఎస్, వాట్ ఈస్ ద ఆన్సర్? సో అంటే ఏం లేదు, ఇక్కడ రిటైర్మెంట్ తర్వాత కూడా అతనికి డిగ్నిటీ ఉంటుందని దాని అర్థం. సో డిగ్నిటీని మెయింటైన్ చేస్తూ, అంటే మనకి ఒకప్పుడు భారత రాజ్యాంగం యొక్క డిగ్నిటీని కాపాడిన వ్యక్తిగా అతని యొక్క రిటైర్మెంట్ తర్వాత కూడా అతనికి ఇమ్యూనిటీ ఉంటుంది. ఇమ్యూనిటీ అంటే ఏం లేదు, ఎగ్జంప్షన్స్. కొన్ని క్రిమినల్ కేసెస్లో అతనికి ఎగ్జంప్షన్స్ ఉంటాయి. బిఫోర్ కొన్ని నోటీసెస్ కానీ ఇవ్వడం, ఓకే, బిఫోర్ నోటీసెస్ ఇవ్వడం ఇలాంటివి. సో అంటే వెంటనే అరెస్ట్ చేయరు అనమాట వాళ్ళని. సో నోటీస్ ఇస్తారు, వాళ్ళు జ్యుడిషియల్ రివ్యూకి వేసుకోవడం, ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ వన్, అండర్ ది కాన్స్టిట్యూషన్ ద రెసిడ్యూరీ పవర్స్ బిలాంగ్స్ టు ఫ్రెండ్స్ యూనియన్ గవర్నమెంట్. అంతే కదా, యూనియన్ గవర్నమెంట్. కెనడా నుంచి తీసుకున్నాం ఇది, ఈ యొక్క టైప్ ఆఫ్ ప్రొవిజన్ కెనడా నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, హూ అమంగ్ ది ఫాలోయింగ్ డిసైడ్స్ ద నేచర్ ఆఫ్ బిల్. క్రింది వాటిలో ఎవరు బిల్లు యొక్క స్వభావాన్ని నిర్ణయిస్తారు? సో బిల్స్ అనేవి 3 types. ఒకటి ఆర్డినరీ బిల్, మనీ బిల్, ఇంకోటి కాన్స్టిట్యూషనల్ బిల్. సో ఇక్కడ ఆర్డినరీ బిల్, మనీ బిల్ అనేది ఒక సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది. కాన్స్టిట్యూషనల్ బిల్ పాస్ చేయాలంటే 2/3 మెజారిటీ ఉండాలి. సో ఈ బిల్ పాస్ అవ్వాలంటే లోక్సభ నుంచి రాజ్యసభ పాస్ అవ్వాలి. సో మనీ బిల్ ఒక్కటే మనకి లోక్సభ నుంచి పాస్ అవ్వాలి. ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. సో అటువంటి బిల్ అనేది, ఇది ఏ టైప్ ఆఫ్ బిల్ అనేది చెప్పడానికి ఎవరు బాధ్యత వహిస్తారంటే స్పీకర్. సో స్పీకర్ ఆఫ్ లోక్సభ, ఆన్సర్ డి. సో ఇది ఏ టైప్ ఆఫ్ బిల్ చెప్పడానికి ఎవరు అంటే మనకి లోక్సభ స్పీకర్. ఫండమెంటల్ డ్యూటీస్ వర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద ఇయర్. సో ఏ సంవత్సరంలో భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి అంటే ఎస్, మనందరికీ తెలుసు 1976 42nd అమెండ్మెంట్ ద్వారా
10 ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేశారు స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ ద్వారా 1976 42nd అమెండ్మెంట్. నెక్స్ట్ వన్, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ హ్యాస్ బీన్ లేడ్ డౌన్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ వన్ ఆఫ్ ది స్త్రీ పురుషుల సమాన పనికి సమాన వేతనం భారత రాజ్యాంగంలోని ఒకటిగా నిర్ణయించబడింది. ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పీస్ డ్యూటీస్ గైడ్లైన్స్ ఇన్ ద ప్రియాంబుల్. అంటే ఇక్కడ ఆన్సర్ బి డిపిఎస్పీస్ 39 ఆర్టికల్ ఏం చెప్తుంది ఫ్రెండ్స్, ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఫర్ మెన్ అండ్ బోత్ ఉమెన్. ఓకే, నెక్స్ట్ వన్, అండ్ యూజువల్లీ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ డిజాల్వ్స్ ద పార్లమెంట్ బిఫోర్ ఇట్స్ ఎక్స్పైర్స్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్. అర్థమవుతుందా? సాధారణంగా రాష్ట్ర అధిపతి పార్లమెంట్ పదవీ కాలం ముగిసే లోపు సలహా మేరకు రద్దు చేస్తారు. ఎవరి సలహా మేరకు రద్దు చేస్తారండి? ప్రెసిడెంట్. ఓకే, సో హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎవరు? ప్రెసిడెంట్ డిజాల్వ్ చేస్తారు పార్లమెంట్ని ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ ఇంకా నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయినట్టే ఇంకా. సో ఇక్కడ ఇండైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ మేరకు ప్రెసిడెంట్ ఇంకా చేసేది ఏం లేక సో హీ విల్ డిజాల్వ్ ది హౌస్. ఏ ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ రిమైన్స్ ఇన్ ఫోర్స్ 6 months 6 weeks. సో తెలుసుగా మనకి 6 months 6 weeks ఆర్టికల్ 1, 2, 3. ఓకే, నెక్స్ట్ వన్, ఆన్సర్ డి 6 months వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్డినెన్స్ అంటే తెలుసు కదా, ఏదైనా ఒక టైప్ ఆఫ్ హౌస్ ఐదర్ ఆఫ్ ది హౌస్ రెస్ట్లో ఉన్నప్పుడు, లోక్సభ రాజ్యసభ రెస్ట్లో ఉన్నప్పుడు, సో హియర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ప్రెసిడెంట్ మనకి ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఆర్డినెన్స్ 6 ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ రిమైన్స్ ఇన్ ఫోర్స్ ఆఫ్ 6 months. అలాగే హూ అడ్మినిస్టర్స్ ది ఓత్ అండ్ ఆఫీస్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత ఉపరాష్ట్రపతికి ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారండి? ఎస్, ఎవరు చేస్తారు? హూ అడ్మినిస్టర్స్ ది ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎవరు చేస్తారు? ఎస్, మనకు తెలుసు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ వర్సా ఇద్దరికి మార్చుకుంటారు. నెక్స్ట్ వన్, అండర్ ది కాన్స్టిట్యూషన్ అండర్ ది క్యాబినెట్ గవర్నమెంట్ ద రైట్ టు రీషఫల్ ద క్యాబినెట్ రెస్ట్ విత్ ది. క్యాబినెట్ ప్రభుత్వంలో మన క్యాబినెట్ పునరుద్ధరించే హక్కు ఎవరికి ఉంటుందండి? సో అందరికి తెలిసిందే. ఎస్, మనకి టైం అయింది కాబట్టి వీ హ్యావ్ టు లీవ్. సో లాస్ట్ క్వశ్చన్ ఈరోజుకి. ఎస్ ఫ్రెండ్స్, సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో రీషఫల్ చేసే పోర్ట్ఫోలియోస్ రీషఫల్ చేసే అధికారం ఎవరికి ఉంటుందండి? సో ప్రైమ్ మినిస్టర్కే ఉంటుంది. ఎస్, రీషఫల్ చేసే అధికారం ప్రైమ్ మినిస్టర్కే ఉంటుంది. ఓకే, సో అందరికి తెలిసిందే ప్రైమ్ మినిస్టర్. రీషఫల్ పోర్ట్ఫోలియో సిస్టమ్ తెచ్చింది లార్డ్ కేనింగ్ 1859 కౌన్సిల్ యాక్ట్స్ నుంచి తీసుకోవడం జరిగింది ఇది. ఎస్ ఫైనల్లీ ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ మస్ట్ బీ వి గుడ్ బట్ వీ మస్ట్ ఆల్సో బీ గుడ్ ఫర్ సంథింగ్. సో ఇచ్చిన వారు హెన్రీ డేవిడ్ థోరో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, మనకి 17% ఆఫర్ కోసం మీరు ఈ Y265 కోడ్ యూజ్ చేయండి. డబుల్ వ్యాలిడిటీ కూడా అందుతుంది మహాప్యాక్స్ మీద, టెస్ట్ సిరీస్ మీద. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ 8121391539కి కాంటాక్ట్ చేయగలరు. ఓకే, ఇది నా యొక్క వాట్సాప్ నెంబర్. సో 663కి పుష్ప బ్యాచ్ స్టార్ట్ అవుతుంది February 25th నుంచి. అలాగే జెన్కామ్ స్మార్ట్ బ్యాచ్, పక్క బ్యాచ్ 10 పరీక్షలు. ఇది మనకి సిలబస్ చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా సిలబస్ డీప్గా ఇవ్వడం జరిగింది. సో Y265 ద్వారా మీరు ఈ కోడ్ని యూజ్ చేసుకుంటూ ఈ యొక్క బ్యాచ్ని లాంచ్ చేసుకోవచ్చు, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈఎస్ఐసి టెస్ట్ సిరీస్ కానీ బ్యాచ్ ఫుల్ బ్యాచ్ కానీ రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఎవరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. 2.0 APPSC Group 4 మనకి మ్యాక్సిమం బ్యాచెస్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే మనకి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో గ్రూప్ డి బ్యాచెస్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి. సో ఇవన్నీ టెస్ట్ సిరీస్ కానీ ఈబుక్స్ కానీ బ్యాచెస్ లైవ్ క్లాస్ అన్నీ కూడా మీకు రావాలంటే Y265 ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్ వచ్చినా యూ కెన్ కాంటాక్ట్ మీ 8121391539 కాంటాక్ట్ చేయొచ్చు. సో డబల్ వ్యాలిడ్లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు 12 months, ఇంకొక 12 months ఫ్రీగా వస్తుంది. సో యూజ్ చేసుకోండి. 3227కే 2 years. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఫైనల్లీ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో సో లైక్ చేస్తూ షేర్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్.